మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నాకు నేనున్నాను రా. ఈ రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా. కుదరలేదా? ఎత్తుకొస్తాను రా. హాయ్, నేను కాన్ఫిడెన్స్ రా ఇస్కే. హాయ్, ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచి ఉంటున్నాను ఈ టైప్లో. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు పట్టింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయడం కుదరదు. సో టక్కని చెప్పేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, అందరూ మేడ మీద ఉన్నారు. వచ్చే మాఘమాసంలో వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం నమసో భగత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తో అనురాధాన్ అవిచా వర్ధయంతః శతం జీవేవ శరదస్స వీరాః. Congratulations. Congrats, sweetheart. Thank you. రేయ్, ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. మరి కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో. నేను తనేమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే, ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. లేదు మావా, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే, మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయం 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని ఏడిపించడమే. కరెక్ట్, కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుండవుగా. సీ టుమారో. Hey, we're ready. ఏ డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా. బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుంటా. జుమ్ సాసా. దీన్ని చూసా? ఒసేయ్, ఒకే ఒకసారి కౌలించుకోమంటా. లెట్స్ హగ్గీస్. అయ్యో, నాకే లవ్ వస్తోంది. హీరో అయిపోరా, నిన్నే పెళ్లి చేసుకుంటాను.
సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని కౌగిలించుకుంటావా? ఇలా పట్టుకోకండి ఆంటీ. చెయ్యి వదలవే. ఎవర్రా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా ఎవరు? చూసి చెప్పు. శివా అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవ్ కర్ణ ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి సచ్చినాడా? ఏంటమ్మా? ఇంటికి రా, చెప్పు తెగుద్ది. చీపరి కట్ట ఆంటీ. వీడున్నాడుగా. ఆ? ఇప్పుడేమంటారు మా అమ్మని? ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా. అది వదిలేరా, మా అమ్మే నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా? మనం మాట పడ్డం, అవమాన పడ్డం, కష్టపడ్డం, ఇబ్బందులు పడ్డం, ఇలా కింద పైన పడ్డం. అవన్నీ చాలు. ఈ రోజే మనం రవికుమార్ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 runs, not out. మిస్టర్ ఎస్కే మనం మాట్లాడుకుంటూ జురాసిక్ పార్క్ లో వచ్చేసాం. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా హలో. అయిపోయాం. రే మామా చూడరా పీజియన్ వచ్చేసాడ్రా. ఏ తప్పుకోరా గద్దముక్కో. బా. థు. బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పటను. డ్యూటీకి టైం అయింది. వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చేతిరా చేతిరా డార్లింగ్, మీరు వెళ్ళండి పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయే కాదురా. హలో, ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయా? ఊరికే బావా. ఆ పాట నువ్వు ఊహించుకున్నావో ఇరగా తీసేస్తా. నేను నిన్ను ఎరగ తీసేస్తా. ఆగరా. ఎవరో సిస్టర్ అతను? డ్రెస్ చూస్తే తెలియట్లా సిస్టరే. ఏయ్, నేను నీ సిస్టర్ అని అడిగాను. అబే కాదు, ఫ్రెండ్. ఓహో, బాయ్స్ వీడిని ఎత్తుకురండి రా, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకురండి రా. అచ్చం అమ్మాయిలాగే ఉన్నావురా. నైస్, గుడ్. ఒకసారి స్మైల్ చేసి చూపించు. అంతొద్దు, ఎంత ఇవ్వు చాలు. ఏది నడు. ఓకే సార్. ఈ పార్ట్ కొంచెం బ్యాక్ ఉండాలి. పాత అంబాసిడర్ కార్ చూసావుగా, దాని డిక్కీలాగా. మరీ అంతొద్దు, రా. మరీ వంగకు, నీలాంబరిని తలుచుకో. అది అలాగా. లుక్ లో కాస్త రజనీ సార్ని మిక్స్ చేయి. ఎస్. ఓకే, కోపంగా ఏదైనా డైలాగ్ చెప్పు. సిద్ధు, నువ్వు నన్ను చూసావు. వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు. అప్పుడే 10 సార్లు చూసావు. నువ్వు నన్ను చూసావు, అది నేను చూశాను. నాకు కనబడలేదే. ఏది సార్? అదే నీ యాక్టింగ్ నాకు కనబడడం లేదు. లుక్ కాస్త పైకి ఉండాలి. ఖుషి, భూమిక లాగా. ఓకే, డాన్స్ చేయడం వచ్చా? ఈ పాత హీరోయిన్స్ మనసులో తలుచుకొని ఓ డాన్స్ స్టెప్ అయ్యి. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? బ్యాక్ బ్యాక్. ఆపు ఆపు, చూద్దాం సార్. ఇప్పుడు మన కథకు వద్దాం. బాగుంటుందా సార్? నాకు నచ్చిందయ్యా. సరే, ఇప్పుడు లవ్. సార్, ఫస్ట్ లవ్. ఈ కాలంలో 100కి 99 మంది అబ్బాయిలు వాళ్ళ ఫస్ట్ లవ్ లో ఓడిపోయి ఉంటారు. అంటే 100కి ఒక్కడు మాత్రమే గెలుస్తాడనమాట. ఆ ఒక్కడే మన కథలో హీరో. అందరు అబ్బాయిలాగే మన హీరో కూడా హీరోయిన్ వెనకాల పువ్వులు పట్టుకు తిరిగాడు. ఏంటయ్యా నేను ఇంతలా గొంతు చుచ్చుకుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావు? లేదు, నీ ఆలోచన ఇంకెక్కడో ఉంది. రైట్, వెళ్ళిపో. గెట్ అవుట్.
సారీ డ్రైవర్ అన్నది కండక్టర్ రా అయితే సారీ నిద్ర పంచుకోండి రా వా ఓయ్ డే టైంలో మిల్క్ లా ఉన్నావు నైట్ టైంలో సిల్క్ లా సమ్మగా ఉన్నావు నువ్వేం తప్పుగా అనుకోకు నేను ఇది నీకు తప్పకుండా చెప్పే తీరాలి అయ్యో ఏ సోల్డరు మ్యారేజ్ అయిపోయాక నేను నీకు సోపుర్ది పెడతాను అంతకుముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేస్తాను నాకు నీ మీద లవ్వు నీకు నా మీద లవ్వా హలో హలోగా చిట్టి ఐ లవ్ యూ ఎక్స్క్యూజ్ మీ ఎస్ వై నేను అప్పటి నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు. ఏ మిస్ నువ్వే ఓవర్ చేస్తున్నావు నేను తన లవ్ చేస్తున్నాను పోలీసులకు పట్టించాలి. అవును సార్. ఈ డైలాగ్ చెప్పడానికి బస్సులో వస్తారంట వాడికి నాకు తగిలించడం మానేసి భయపడి సైలెంట్ గా కూర్చున్నారేంటి? ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు సిస్టర్? సిస్టర్ మిమ్మల్ని ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అని అడిగా. యూనిఫామ్ లో వచ్చేసారేంటి? ఉద్యోగం వెతుక్కుంటున్నానండి. నేను కావ్య. మీ పేరేంటి? మీ పేరేంటి? పేరా? పేరేమో అయ్యో పేరు సిస్టర్ హన్సిక మోత్వాని. హన్సిక మోత్వానియా? ఆ టైప్ లో అంటే రెజినా మోత్వాని. రజీనా మోత్వానియా? పేరు బాగా పెద్దదిగా ఉందే. రజీనాలో రే, మోత్వానిలో మో. రేమో సూపర్ గా ఉంది కదా. నేను ఆ పేరుతోనే పిలుస్తాను. సూపర్ గా ఉందండి. ఇవాళ ఏదో జరగబోతోంది. ఐ థింక్ మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటా. స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది. తెలుసా తెలుసా ప్రేమించాలని నాకే. ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని. అదే ఎక్కడో గుర్తు రావట్లేదు. ఓ సెల్ఫీ తీసుకుందామా? నెక్స్ట్ టైం ఇలా అనిపించకూడదు కదా. సిస్టర్ ఇటువైపు, ఇటువైపు చూడండి. నవ్వండి, స్మైల్. ఇప్పుడేంటి? ఉద్యోగం లేదు అంతే కదా. ఈ మాత్రం దానికి నంబర్ ఇవ్వండి. అదే వద్దండి. ఏ పర్లేదు, నంబర్ ఇవ్వండి. వద్దండి పర్లేదు. స్టాప్ వచ్చేసింది. అమ్మయ్య వచ్చేసిందిరా బాబు. అయ్యో ఇదే నా నంబర్. మండే మార్నింగ్ IMF హాస్పిటల్కి వచ్చి కాల్ చేయండి. ఓకే బాయ్. ఏమండి అనవసరంగా మీకెందుకు ఇబ్బంది? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అదే హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నాను. మండే తప్పకుండా వచ్చి కాల్ చేయండి. మీట్ అవుదాం. బాయ్ డెమో సిస్టర్. రేయ్ తను నటించడానికి కాదు నర్సు పనికి రమ్మంటుంది. నువ్వు నర్సుగా నటించి ఛాన్సే సంపాదించలేకపోయా. ఉద్యోగం ఎలా సంపాదిస్తావురా? అవునబ్బా, నర్సు ఉద్యోగం అంత ఈజీ కాదబ్బా. సూది పడవాలి, కట్లు వేయాలి, కుట్లు కుట్టాలి, చీటీ రాసి ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, మాతలు ఇవ్వాలి, ఎవడైనా పోతే ఆడి పెళ్ళడానికి ఫోన్ చేసి ఇవ్వాలి. నువ్వు మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఏం అర్థం కావట్లేదు. నర్సు ఉద్యోగంలో ఇంత ఉంది, నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతానంటున్నా. నేనేమో పనిచేస్తానంటాం లేదే. పనిచేస్తున్నట్టు నటిస్తాననే అంటున్నా. నటించి ఏం పీకుతావు? తనకి ఎంగేజ్ అయిందిగా. కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. అందులోనూ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏంటి ఒక్కసారి వాడిని చూసి ఓకే చెప్పుంటుందా? వాడి పేరు కూడా తన మనసులో ఇంకా నాటుకుని ఉండదు. ఈ రోడ్ సైడ్ షాపుల్లో ఎవరి కోసం వేసిన దోశ అదృష్టం ఉంటే మన ప్లేట్ లో వచ్చి పడదు. అవునబ్బా. ఆ టైపే ఇది కూడా. నాకు నమ్మకం ఉంది. మరెందుకు నర్సుగా వెళ్ళడం? ఇలాగే వెళ్ళి పడేస్తే పోలా? ఓ పడేచ్చు మా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెళ్ళి లవ్ చేస్తానని చెప్తే చెప్పుతో కొట్టుద్ది. రే నేను ముందు నర్సు గెటప్ లో వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పెళ్లిలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. సరే ఇంట్రెస్ట్ ఉంటే నర్సు గెటప్ లో వెళ్ళి తనకు కన్ఫ్యూజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేదంటే ఎస్కేలో వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. చూడబ్బా, దొరికిపోతే పెద్ద ప్రాబ్లం అవుతాబ్బా. నా ప్రాబ్లమే తను దొరకలేదనేరా. నేను తనని ఈజీగా నా మనసులోంచి తీసేయచ్చనే అనుకున్నాను. కానీ అతను లవ్ అని ఒక్క మాట అనగానే ఊపిరాడకుండా అలా నిలబడిపోయాను చూడు. అప్పుడేరా నాకంతా అర్థమైంది. తను దక్కితే నాకు అన్ని దక్కినట్టేరా. సరేరా స్వామి, మేము చెప్పినవన్నీ వదిలేయి. నువ్వు చెప్పు, నీ మనసాక్షిని అడిగి చెప్పు. నువ్వు చేసే తప్ప నీకే అనిపించట్లా? రే అంతా అయిపోయిందని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనెందుకు మళ్ళీ తను కలవాలి? తనెందుకు నాతో మాట్లాడాలి? అయితే మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టేగా. అది తప్పో రైటో
దేవుడు నాకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటాను. నాకు తను కావాలి. ఇది క్రైమ్. బుక్ అయితే లైఫే నాశనం అవుతుంది. రేయ్, లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేనివాడు. ఏమైనా సరే నేను ఎంతకైనా తెగిస్తాను. ఉన్నవాడు పిల్లు లాంటి వాడు ఒక మంచి వాడు ఒకటైతే రేమో. దిల్లు ఉన్నవాడు పిల్లు లాంటి వాడు ఒక మంచి వాడు ఒకటైతే రేమో. ఉంది, మన లవర్ ఇక్కడే ఉంది. ఓకే మ్యామ్, ఇట్ విల్ బి డన్. నాకు ఈ పేషెంట్ రిపోర్ట్స్ పంపించాను. ష్యూర్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ And డాక్టర్ కావ్య. కొంచెం వెయిట్ చేయండి మ్యామ్, చూసి చెప్తాను. అక్కడ వెయిట్ చేయండి. ఆవిడ డీన్ తో రౌండ్స్ వెళ్లారు. సైకిల్ మీద జస్ట్ ఫర్ ఫన్ ఆంటీ. ఏంటి ముసలి అలా చూస్తుంది? హలో సిస్టర్. దీంతో చెప్పాను మీ గురించి. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, నేనే పిలుస్తాను. ఏమండి హ? లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు సిస్టర్. అవును, ఆ రోజు కంటే మీరు ఈ రోజు ఇంకా అందంగా ఉన్నారు. ఓ అదా, మేకప్ మహిమ. 1 minute. ఏం లేదు. కూల్ డౌన్. ఇంకా ఏం లేదు. రిలాక్స్. గుడ్ గుడ్. యూర్ ఓకేనా? పాపకి డైలీ 4 ఇంజెక్షన్లు చేయకపోతే